మనము ఈ చంద్రబాబు నాయుడిని ఇట్లే వదిలేస్తే ఖచ్చితంగా మన రాయలసీమ ప్రాంతం ఖచ్చితంగా ఎడారిగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడుండే రాయలసీమలో ఉన్న మన కూటమి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ నీటి ఉని గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. అందుకోసమే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనమే, ఎందుకంటే పోతిరెడ్డిపాడు ముందు ఆలోచనతో మనము ఎడారి అయిపోతామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడికి 800 అడుగుల నీటిలోనే తీసుకునే విధంగా ప్లాన్ చేసి వాళ్ళు తెలంగాణలో ఎవరు ఒప్పుకోకపోయినా కానీ ఆయన పోతిరెడ్డిపాడిని ముందుకు నడిపించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు తెలంగాణ వాళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి గారికి దాసోహమై, ఎందుకంటే వాళ్ళు నోటి కేసులో ఇద్దరు ఓటే కాబట్టి ఆయన ఏం చెప్తే ఆయన అంటే మనకి రాయలసీమ ప్రాంతం కానీ మనకి అవసరం లేదు మన చంద్రబాబు నాయుడికి. మనకి ఆయన ఓట్లు మాత్రమే అడిగేటప్పటికి మాత్రమే మన చంద్రబాబు నాయుడు అడుగుతారు, రాయలసీమ ఉంటారు. కానీ మిగతా ఏ విషయంలోనే డెవలప్మెంట్ కానీ ఏదని కానీ మన రాయలసీమకి ఆయన ఏది పట్టించుకోవడం లేదు. ఆయన ఉండేది ఆయనకి ఏం కావాలా అక్కడ 1,00,000 కోట్లు పెట్టి అమరావతిలో డెవలప్మెంట్ చేసుకుంటారు తప్ప మన రాయలసీమకి అసలు ఒక్క రూపాయి కానీ వినించే మారోళ్ళు చంద్రబాబు నాయుడు మనం ఒకటే చెప్తాము, మనమంతా కలిసి పోరాటం చేస్తేనే. ఎందుకంటే ఆయన హయాంలోనే అల్మెట్టి డ్యామ్ పెంచి 129 టీఎంసీలు నీళ్ళని ఈరోజు 229 టీఎంసీలకి పెంచినాడు. ఎవరి వల్ల అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి వల్లే. అదేవిధంగా తుంగభద్ర అప్పర్ డ్యామ్ అక్కడ కానీ మనకి తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు తాగినట్టుగా లేకున్నట్ల అక్కడ కానీ ఆయన హయాంలోనే అక్కడ డ్యామ్ పెంచి మనకు నీళ్లు లేకుండా చేసిన వ్యక్తి ఎవరంటే సీమ ద్రోహి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు.